ఏమిటన్నయ్యా అన్నం తినకుండా ఏదో ఆలోచనలో ఉండిపోయావు? ఏమీ లేదని ఒక్క మాట అన్నంత మాత్రం సరిపోతుంది అనుకున్నారా? ఈ మధ్య మీరు ఏ రోజు సరిగ్గా కడుపు నిండా భోంచేశారు, కంటి నిండా నిద్రపోయారు. రాత్రి మగళ్ళు ఆలోచనతో పిచ్చివాళ్ళ తయారవుతున్నారు. దీనికంతటి కారణం ఆ పరసామేగా. వాడిని మాట అంటేనే తప్పంటారా? మీకు మనశ్శాంతి లేకుండా చేసేవాడిని ఏమన్నా తప్పులేదు. తప్పులు చేయటమే వృత్తిగా పెట్టుకున్న మనిషి గురించి, చట్టం పట్టుకోవాలనుకునే మనిషి గురించి మీరెందుకంటే ఆలోచించడం? అలాంటి నేరస్తుని మర్చిపోవాలండి. ఏ మనిషి అమ్మ కడుపులోంచి నేరస్తుడిగా ఈ లోకంలోకి అడుగు పెట్టడు. కాలమనే ప్రవాహంలో విధనే తుఫాన్లో చిక్కుని చుట్టూ ఉన్న మనుషులు పరిస్థితుల కారణంగా నేరస్తుడవుతాడు. పాపం పరశురాం కూడా అలాంటి దురదృష్టం. పరశురాం నేరస్తుని అరెస్ట్ చేసి బహుమానాలు బంగారు పథకాలు పొందిన మీరు నేరస్తుని వెనకేసుకొస్తారెందుకు? ప్రతి క్షణం అతనే తలుచుకుంటారెందుకు? లక్ష్మి, ఈ విజయ్ జీవితంలో అనుక్షణం పరశురాం పేరే తలుచుకుని తీరతాడు, తలుచుకుని తీరాలి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా ఈ విజయ్ గుండెల్లో మారుమ్రోగే పేరు పరశురామే. నాకు పుట్టుకనిచ్చింది తల్లిదండ్రులే అయినా ఈ బ్రతుకునిచ్చింది పరశురామే. నేను చదువుకునే రోజుల్లో తను చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో ఫీజు కట్టి నన్ను పరీక్షలకు పంపేవాడు. ఈ రోజు సూపరింట్ ఆఫ్ పోలీస్ అయి ఆఫీసర్ అనే బ్యాడ్జ్ నేను ధరించాను, నేరస్తుడనే ముద్ర తను భరించాడు. ఆ రోజు పరశురాం ఈ స్నేహితుడి కోసం తన బ్రతుకుని త్యాగం చేసి ఉండకపోతే అప్పుడు నా పరిస్థితి చదువు లేక, సరైన ఉద్యోగం లేక, కట్టుకున్న భార్యకు పట్టెడు అన్నం పెట్టలేక, సమాజంలో ఏ విలువ లేక ఎందుకు కాకుండా పోయేవాణ్ణి. ఈ రోజు నేను చేస్తున్న ఉద్యోగం, అనుభవిస్తున్న ఐశ్వర్యం, ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి అన్ని ఆ పరశురాం త్యాగానికి ఫలితం లక్ష్మి. అందుకే చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, పొరపాటు కూడా నా పరశురాం గురించి ఒక్క మాట కూడా అనొద్దు ప్లీజ్.